డిజిటల్ హైవేగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ టు బెంగళూరు హైవేలో అటు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కి, ఇటు పోల్పల్లి సెట్స్, అటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి, ఇటు రీజనల్ రింగ్ రోడ్ కి చేరువలో ఉన్న బాలానగర్ హైటెక్ పార్క్ లో ఇన్వెస్ట్ చేయండి. భవిష్యత్తు బంగారుమయం చేసుకోండి. కాంటాక్ట్ నంబర్ 8500155255. ఐనాట్ 175 నినాదంతో ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తున్న సీఎం జగన్ వైసీపీ అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించారు. మొత్తం 175 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. అటు లోక్సభలో ఒక్క అనకాపల్లి తప్ప మిగిలిన 24 సెగ్మెంట్లకు అభ్యర్థులను ప్రకటించారు. దాదాపు 50% అభ్యర్థులను ధైర్యం మార్చిన పార్టీ తమదేనన్న సీఎం జగన్ మళ్లీ తానే సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానని ధీమా కనబరిచారు. ఆనవాయితీ ప్రకారం కడప జిల్లా ఇడుపులపాయలో వైఎస్సార్ సమాధి వద్ద నివాళులర్పించిన తరువాత వైసీపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు సీఎం జగన్. ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లను మంత్రి ధర్మాన ప్రసాదరావు చదివితే ఎంపీ అభ్యర్థుల పేర్లను ఎంపీ నందిగం సురేష్ ప్రకటించారు. అసెంబ్లీకి పూర్తి స్థాయిలో 175 మంది అభ్యర్థులను అధికార పార్టీ ప్రకటించింది. ఏపీలోని 25 పార్లమెంటు సెగ్మెంట్లకు అనకాపల్లి మినహా మిగిలిన 24 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. 175 అసెంబ్లీ సీట్లలో ఎస్సీలకు 29, ఎస్టీలకు 7, బీసీలకు 48, మైనారిటీలకు 7 టికెట్లు ఇచ్చింది అధికార పార్టీ. మిగిలిన 84 టికెట్లు ఓసీలకు కేటాయించింది. ఎంపీ టికెట్లలో ఎస్సీలకు 4, ఎస్టీలకు 1, బీసీలకు 11, ఓసీలకు 9 కేటాయించింది. ఓవరాల్ గా చూస్తే 81 స్థానాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు, 18 స్థానాల్లో ఎంపీ అభ్యర్థులను మార్పు చేసింది అధికార పార్టీ. అభ్యర్థుల ఎంపికలో సామాజిక న్యాయాన్ని పాటించామని, మొత్తం అభ్యర్థుల్లో 50% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకే కేటాయించామని అన్నారు సీఎం జగన్. అంతేకాదు దాదాపు 50 స్థానాల్లో మార్పులు చేయగలిగిన ధైర్యమున్న పార్టీ వైసీపీదేనన్నారు. దగ్గర 50% స్థానాలలో మార్పులు కూడా చేశాం. ఇది కూడా చరిత్రలో ఒక నిలిచిపోయే ఘట్టమే. ఎందుకంటే ఈ స్థాయిలో మార్పులు చేయగలిగిన ధైర్యం బహుశా ఎవరికి ఉండకపోవచ్చేమో. అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఆ ధైర్యం ఉందని కూడా, ప్రజల మీద ఆ మేరకు నమ్మకం ఉందని కూడా చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా. టికెట్ రాని నేతలు నిరాశ చెందవద్దని విజ్ఞప్తి చేశారు జగన్. అధికారంలోకి వచ్చాక సముచిత పదవులతో దగ్గరకు తీసుకుంటామని భరోసానిచ్చారు. టికెట్ రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాను, మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళందరికీ కూడా దగ్గర తీసుకునే కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుందని కూడా వాళ్ళందరికీ కూడా భరోసా ఇస్తా ఉన్నాను. సంక్షేమం, సామాజిక న్యాయంతో పాలన కొనసాగించామన్నారు సీఎం జగన్. మళ్లీ సీఎంగా తానే ప్రమాణ స్వీకారం చేస్తానని ధీమా వ్యక్తం చేశారు. 2-3 నెలల్లో మళ్ళీ ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేస్తాం. సామాజిక న్యాయం అన్నది ఇంకా గొప్ప స్థాయిలోకి తీసుకొని పోయే అడుగులు కూడా వేస్తాం. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల్లో 77% గ్రాడ్యుయేట్లు, ఆపై ఉన్నత విద్యావంతులను వైసీపీ ఎంపిక చేసింది. అసెంబ్లీ, పార్లమెంటుకు కలిపి 200 స్థానాల్లో 12% మహిళలకు కేటాయించామన్న సీఎం జగన్ భవిష్యత్తులో మహిళల కోసం మరిన్ని మంచి కార్యక్రమాలు చేపడతామన్నారు.